ఇక వివరాలకు వెళ్తే బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నాకు బీసీలు పోటెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి ఎంపీలు, మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఈనాడు ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం, ఏ రాష్ట్రానికి రాని అవకాశం, ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలబడడానికి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా నాకు అవకాశం వచ్చింది. ఇది ఒక గొప్ప అవకాశం. ఇది చరిత్రలో మిగిలిపోయే, చరిత్రలో రాసిపెట్టే అవకాశం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చేయడమే కాదు, 42% రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈ రోజు ఢిల్లీకి సవాలు విసిరినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖరరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి, ఎర్రకోట మీద 3 రంగుల జెండాను ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ భారత ప్రధానమంత్రి గారికి, అయ్యా నరేంద్ర మోడీ గారు, మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగలే, మీ పోర్బందర్ పోర్టు నుంచి చుక్క నీళ్లు అడగలే. మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డ మీద మా బలైన వర్గాల సోదరులకు మేము 42% రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీ గుజరాత్లోకి వచ్చిన కడుపు మంటేందని నేను అడగదలుచుకున్నా. ఇవాళ మేము గుజరాత్లో అడగలేదే, మేము ఉత్తరప్రదేశ్లో అడగలేదే, మేము మహారాష్ట్రలో అడగలేదే, మేము మా తెలంగాణలో 4 కోట్ల ప్రజలను నిర్ణయించి శాసనసభలో బిల్లు ఆమోదించి విద్యా ఉద్యోగాలలో, రాజకీయాలలో బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ముక్త కంఠంలో 4 కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను, మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చిందని నేను నరేంద్ర మోడీ గారిని, బీజేపీని నేను అడగదలుచుకున్నా. మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న కేబుల్ ఎక్స్పో 2వ రోజుకు చేరుకుంది. ఈ ప్రదర్శనకు దేశం నలుమూలల నుండి కేబుల్ ఆపరేటర్లు, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 2వ రోజు కావడంతో ఎగ్జిబిషన్ ప్రాంగణం సందర్శకులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కేబుల్ ఆపరేటర్లు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కొత్త ఉత్పత్తులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రదర్శన నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేబుల్ టీవీ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను, మార్పులను ఈ ఎక్స్పో స్పష్టంగా తెలియజేస్తుంది. రేపు కూడా ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త, రూపశిల్పి, దార్శనికుడు ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి సందర్భంగా అల్వాల్ జేఏసీ ప్రాంగణంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమ శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మయ్య, అల్వాల్ బీఆర్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు. తెలంగాణ సమస్యను తెలంగాణ ప్రజల్లోకి తెలంగాణ భాషలో తీసుకుపోవడానికి కేసీఆర్ నిరాహార దీక్షకు మద్దతు పలికారు.
విద్యార్థుల ఆత్మహత్యలను చూసి చలించిపోయారు. చివరి శ్వాస తెలంగాణ రాష్ట్రం కోసమని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందే జయశంకర్ సార్ మరణించడం బాధాకరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సురేందర్ రెడ్డి, రాపర్తి చంద్రశేఖర్, డోలి సుధీర్, అదేవిధంగా గోపాల్, శోభన్, సాజిద్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఎందుకు అవసరం, సీమాంధ్ర పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందని ఆ రోజు ఆయన క్లుప్తంగా నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్లైన్తోనే భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ముఖ్య భూమి పోషించి ప్రొఫెసర్ జయశంకర్ సార్. ప్రొఫెసర్ జయశంకర్ సారు మొదలుపెట్టిన తర్వాతనే తెలంగాణ విద్యావంతుల వేదిక అయితేనే, తెలంగాణ స్టడీ ఫోరం అయితేనే, వివిధ సంఘాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతని భావజాలను వ్యాప్తి చేసిన తర్వాతనే మన అందరం కూడా మలిదేశ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. జయశంకర్ సార్ గారు ఈరోజు ఇటువంటి తెలంగాణను ఆయన కోరుకోలేదు. ఇవాళ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నది సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నది సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం లేని తెలంగాణ. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకుంది ఇవాళ మారవాడీల ఆధిపత్యం లేని తెలంగాణ. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజకీయ నాయకులు కానీ, తెలంగాణ కోసం కొట్లాడే రాజకీయ నాయకులు కానీ, ఉద్యమ నాయకులు కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్న తెలంగాణ కోసం పనిచేయడంలో కొంత విఫలమయ్యారని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్నా కానీ ఏ రంగంలో కూడా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యాన్ని మనం తగ్గించలేదు. రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అదేవిధంగా మార్వాడీల ఆధిపత్యం ఎక్కువైపోతుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు ఒక్కరోజు జై తెలంగాణ అని నాయకులు భోగాలు అనుభవిస్తుంటే తెలంగాణ రాష్ట్రం కోసము త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు మాత్రం ఇవాళ వాళ్ళ బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి. ఈరోజు ప్రతి ఉద్యమకారుడు కూడా ఆలోచించాలి. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని చేసుకుంటున్నాం అంటే మరి ఆయన తెలంగాణ రాష్ట్రం రాగానే అయిపోదు, ఇంతకన్నా పెద్ద ఉద్యమం ఆ రోజు చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా జయశంకర్ సార్ ఆశయాలతో కొనసాగించాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో కోరుకున్నటువంటి ఉద్యమకారులందరూ కూడా అమరులైనప్పటికీ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకంగా పాలించినటువంటి దాన్ని మళ్ళీ కూడా ప్రజలు తిరస్కరించడం జరిగింది. అందరి సహకారంతోనే ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమకారులకు న్యాయం చేస్తారని చెప్పేసి అభిప్రాయంతో ఉండేది. కానీ ఇంతవరకు కూడా ఉద్యమకారులకు న్యాయం జరుగుతలేదు. అనుకున్న ఏదైతే పథకాలు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమకారుల ద్వారా మా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున 6 ఏళ్ల నుంచి కార్యక్రమాలు జరుపుతున్నారు. బీసీ బిడ్డ అయిన ఈటెల రాజేందర్ ఎదుగుదలను ఓర్వలేకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కటై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మహబూబాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు సీతారాం నాయక్ అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్లో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమానికి సీతారాం నాయక్ హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ లాంటి బీసీ నాయకుడు రాజకీయంగా ఎదగవద్దంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ఆనాడు మంత్రి పదవి నుండి దించి వేశారని ఆరోపించారు. ఈటెల రాజేందర్ రాజకీయంగా ఎదిగితే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందన్న భయంతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఈటెల రాజేందర్ను పీసీ ఘోష్ కమిషన్ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయలేక 18 నెలల్లోనే ప్రజా ఆదరణ కోల్పోయిందని, ఫోన్ ట్యాపింగ్ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని సీతారాం నాయక్ ఆరోపించారు. శాసనసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమన్నారు ఈటెల రాజేందర్ని? ఏ ఈటెల నీ తల ఎక్కడ పెట్టుకున్నావని అన్నానా లేదా? ఇది మీడియా కూడా సాక్ష్యమే కదా. నీ తల ఎక్కడ పెట్టుకుంటావన్నాడు. అన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. ఎక్కడున్నాడు ఇప్పుడైనా? స్వర్గంలో ఉన్నాడు. అదే ఈటెల రాజేందర్ 2015లో GHCMC ఎన్నికలలో వాళ్ళకి ఆ ఉద్యోగులను
అప్పటి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా పాలక పక్షంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు వారికి సాయం చేశారా లేదా? దాంతోపాటు ఆర్టీసీ 48,000 మంది ఆర్టీసీ కార్మికులు, అందులో 47 రోజులు ఉద్యమం జరిగితే, స్ట్రైక్ జరిగితే 5 ఆత్మహత్య చేసుకున్నారు, 7 హార్ట్ అటాక్తో చచ్చిపోయారు, గుండెపోటుతో చచ్చిపోయినరు. అటువంటి పాలపక్షంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ వాళ్ళ పక్షాన ఉండి చేస్తే ఈ నియంత పాలన చేసినటువంటి కేసీఆర్ అటు ఈటెల రాజేందర్నే కాదు మాలాంటి వాళ్ళను కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? అదేదో అసైన్డ్ భూముల పేరుతోని ఆయనను మంత్రి పదవి నుంచి దించి ఆయనను అబాసుపాలు చేస్తున్నారు కదా మీరు. అది మీకు తెలియదా? ఒకవేళ అవినీతి పరుడో లేదా ఇంకేదైనా ఉంటే ఈటెల రాజేందర్ ఆయనకు తొత్తుగా ఉండాలి. ఆయనకు తొత్తుగా లేడు గనకనే ఆయన మీద ఒక కక్ష సాధింపు చర్యలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది. ఒక మంచి బలమైనటువంటి ఒక విద్యావేత్త, ఒక గొప్ప నాయకుని కూడా ఇలా పార్టీ మాకు అధ్యక్షునిగా ఇచ్చింది. ఆయన నాయకత్వంలో మేము ఏ మీమాంసాలు లేకుండా మా ఈటెల రాజేందర్ గారు ఈ మిగిలినటువంటి ఎంపీలంతా పనిచేస్తూ ఉన్నాం. ఆ పార్టీ పెరుగుతున్నది. ఈటెల రాజేందర్ అటువంటి వ్యక్తి, ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి, ఒక బీసీ నాయకుడు రేపు ఎదగగలిగితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భవితవ్యం ఉండదని వేసేటువంటి ఒక అభూత కల్పన తప్ప ఇక్కడ ఇంకోటి లేదనేది నా ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు వేసే కమిషన్ సిబిసిఐడి ఏమేస్తున్నావు? సీరియల్ నడిపినట్టు. ఒక సీరియల్ అయిపోయినాక 5-6 సంవత్సరాలు నడుస్తుంది, అది అరగంట పావుగంట. అట్లా నువ్వు ఒక సీరియల్ తర్వాత సీరియల్ పెడుతున్నావు. నువ్వు ప్రజా ఆదరణ 18 నెలలనే కోల్పోయినావు కదా. 420 పథకాలు ఏమైనాయి? నువ్వు ఇచ్చిన 6 హామీలు ఏమైనాయి? అవి ప్రజల ఆదరణ కోల్పోయి ప్రజలలో వాళ్ళు చేసుకున్న సర్వే ప్రకారం రాబోయే రోజుల్లో 10 సీట్లు రావని వాళ్లకు తెలియడంతో కనీసం ఇట్లనన్నా ఏదైనా చేస్తే మాకేమైనా ఆదరణ దొరుకుతుందని ఈ కమిషన్లు, అటు ఏది ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రోజులు నడుస్తుందండి? ఇప్పుడు నిన్న నీ కమిషన్ కూడా ఎవరిని దోషిగా నిర్దేశించింది? ఎవరు దోషి అన్నది? కేసీఆర్ దోషి, వీడు దొంగ, వీడు తిన్నడనేది ఏమైనా నిర్ధారణ జరిగిందా? ఏమీ లేదు. శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం ధర ₹1,00,000 దాటేసిన ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 10:30 సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,01,230కి చేరింది. పలుచోట్ల ఎమ్మెల్యే తనయుడు శ్రీ గణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని దేవాలయాల్లో, చర్చిలలో, మసీదులలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేరిట పూజలు, ప్రార్థనలు నిర్వహించి వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో పలుచోట్ల అన్నదానాలు, హాస్పిటల్లో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ తనయుడు శ్రీ గణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్ ఎమ్మెల్యే పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. జన్మదిన మహోత్సవాఖ్యకర్మణి రాజకార్య సర్వదా సర్వత్ర విజయ ప్రాప్తి మహాదేవ సంపూర్ణ శుభఫలావాక్యర్థం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యం ఐశ్వర్య అభివృద్ధ్యర్థం. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓయూ విద్యార్థులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు. ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ జగన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసీపీ జగన్ మాట్లాడుతూ శనివారం రాత్రి కొంతమంది విద్యార్థులు ఠాగూర్ ఆడిటోరియం వద్ద మద్యం సేవించి పోలీసులపైన బూతులు తిరుగుతూ వీరంగం సృష్టించారు. వీరంగం సృష్టించిన నాన్ బోర్డర్ విద్యార్థులైన వెంకటేశ్వర్లు, అనిల్, నవీన్, కృష్ణ,
శశిపాల్, రమేష్, మిథున్, సందీప్లను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు నాన్ బోర్డర్ విద్యార్థులకు 41 నోటీస్, స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగిందన్నారు. బయటి వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోకి వచ్చి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. మొన్న శనివారం రోజు నైట్ మా పోలీస్ బీసీ వాళ్ళు పెట్రోలింగ్ చేయించుండగా ఠాగూర్ ఆడిటోరియం దగ్గర నుంచి సౌండ్స్ వినిపిస్తుంటే మా పెట్రోలింగ్ చేస్తూ అటు సైడ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 8 మంది తాగుకుంటూ వాళ్ళు బాగా బిగ్గరగా అరుస్తూ ఉంటుంటే మా వాళ్ళు ఇక్కడ తాగొద్దు, ఇది ఠాగూర్ ఆడిటోరియం, జస్ట్ క్యాంపస్ ఏరియాలో తాగుడు చేయకూడదు అని చెప్పినందువల్ల పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా బాగా బూతుమాటలు తిట్టి వాళ్ళను అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి మీకేం పని అని చెప్పి బాగా బూతుమాటలు తిట్టి వాళ్ళ డ్యూటీకి ఆటంకం చేయడం జరిగింది. అట్టి కేసులో ఒక 8 మందిని, ఒక 6 మంది, టోటల్ 8 మెంబర్స్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. కోర్టు మేజిస్ట్రేట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 41 నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది. వాళ్ళ పేర్లు షిగా వెంకటేశ్వర్లు, జీడి అనిల్ కుమార్, బూర్గు నవీన్, ఎర్రోల కృష్ణ, శిశుపాల్, పెద్దమ్మ రమేష్, మిథున్ అండ్ సందీప్. వీళ్ళందరూ కూడా బాగా అరగంటగా కొంతమంది నాన్ బోర్డర్స్ వీళ్ళందరూ కూడా చేసి మా యొక్క పోలీస్ విధులకు ఆటంకం జరిగింది. ఆటంకం చేయడం వల్ల వాళ్ళందరినీ కూడా కేసు పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది.